నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఈరోజు మన స్టూడియోలో ఎనర్జీ వాస్తు నిపుణులు దోమల నాగేందర్ గారు ఉన్నారు. సార్ని అడిగి వాస్తుకు సంబంధించిన ఏమైనా మనకి డౌట్స్ ఉంటే తీర్చుకుందాం. సార్, ఈశాన్యం లోపించడం వల్ల జరిగే నష్టం ఏంటి సార్? ఏ కారణం వల్ల అసలు ఈశాన్యం లోపిస్తుందంటారు? సో మంచి ప్రశ్న వేశారండి. దీనికన్నా ముందుగా అసలు ఈశాన్యం ఎక్కడ ఉంటుందో కూడా తెలుసుకోవాలి. చాలామందికి ఈశాన్యం పదం వింటున్నారు తప్ప ఇంట్లో ఈశాన్యం ఎక్కడ ఉంటుంది. సో ఈశాన్యం అనేది ఈస్ట్కు నార్త్కు వచ్చే కార్నర్లో ఉంటుందండి. దీన్ని ఈశాన్యం అని అంటాం, ఈశాన్యం మూలగా చెప్తూ ఉంటాం. ఇది ఎందుకు లోపిస్తూ ఉంటుంది కాంపౌండ్లో అంటే, ముఖ్యంగా కాంపౌండ్లో చూడండి, ఈశాన్యం అనగానే వాటర్ పెడుతూ ఉంటాం. వాటర్ జోన్, నీళ్ళు ఉండాలని, పల్లంగా ఉండాలండి, డౌన్గా ఉండాలని. సో అక్కడ నీళ్లు పెట్టే స్థానంలో ఏం చేస్తామంటే ట్యాంక్ కడుతూ ఉంటాం, హౌస్ అని అంటూ ఉంటాం చూడండి, సిమెంట్తో కడుతూ ఉంటారు. అది భూమి మీద కడుతూ ఉంటారు. సో భూమి మీద కాకుండా భూమి లోపలికి, ఇప్పుడు బోర్ వేస్తాం ఈశాన్యంలో, బోర్ కానీ సంపు కానీ ఏం చేస్తామంటే కిందికి వేస్తాం. ఎప్పుడైతే అక్కడ తొక్కుతామో కింద వేస్తామో నైరుతి పెరుగుతుంది. నైరుతికి ఆటోమేటిక్గా హైట్ పెరుగుతుంది, దానికి బలం వస్తుంది. సో ఈశాన్యంలో బోర్ లేదనుకోండి బలం ఉండదు. అందుకే పూర్వకాలంలో చూడండి విలేజ్లలో ఈశాన్యంలో బావి ఉండేది. ఏ ఇంట్లో అయితే బావి ఉంటుందో ఆ ఇంట్లో గొడవలు తక్కువ అండి. మీరు చూసుకోండి, ఇంట్లో బావి ఉన్న ఇళ్లలో గొడవలు కొట్టాటలు తక్కువగా ఉంటుంది. అదే అంటూ ఉంటారు కదా, మా పూర్వకాలంలో మేము అన్నదమ్ములో చాలామంది 10 మంది వరకు ఉండేవాళ్ళం, కానీ అన్యోన్యంగా ఉండేవాళ్ళం, కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటి అండి ఇంతమంది గొడవలు అవుతున్నాయి. అక్కడ బావి ఉండే ఈశాన్యంలో గొడవలు ఉండవండి. బావి ఎక్కడైతే ఉంటుందో గొడవలు ఉండవు, బావి ఎంత లోతుగా ఉంటుందో గొడవలు ఉండవు. ఇల్లు చిన్నది, బావి పెద్దది, అంటే ఈశాన్యంలో బావి లేకపోవడం లోపము. ఇంకా కొన్ని బోర్ ఉంటుంది. బోర్ కూడా చూడండి, అపార్ట్మెంట్ పెద్దగా ఉంటుంది, బోర్ చిన్న బోర్ వేస్తూ ఉంటారు, అది సరిపోదు. దానివల్ల కూడా గొడవలు పెరుగుతూ ఉంటాయి. దానివల్ల కూడా ఈశాన్య లోపం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంట్లో ఈశాన్యం కట్టుగా, మన కాంపౌండ్లో ఈశాన్యం కట్ కావడం, తూర్పు ఈశాన్యం కట్ అయిన మైనసే, ఉత్తర ఈశాన్యం కట్ అయిన మైనసే. ఈశాన్యం కట్ కాకూడదండి. ఈశాన్య ప్రాంతంలో మీరు ట్యాంకులు కానీ తర్వాత హౌజులు లాంటివి కానీ పైకి కట్టకుండా, సో సంపును కిందికి కట్టడం వల్ల ఈశాన్యంలో బలం ఏర్పడుతుంది. ఆ విధంగా ఈశాన్య కాంపౌండ్ డ్యామేజ్ అవుతుంది. సో ఇంట్లో ఎలా డ్యామేజ్ అవుతుంది అంటే, ఇంట్లో ఈశాన్యంలో చూడండి కటింగ్ ఇస్తారు. ఈశాన్యం పార్కింగ్ ఏరియా సిట్అవుట్గా ఇచ్చేసి మన పార్కింగ్ కోసం ప్లేస్ వదులుతూ ఉంటారు, అప్పుడు ఈశాన్యం కట్ అవుతుంది. సో యాక్చువల్గా ఈశాన్యం అంటే మన తలభాగం అండి, వాస్తు పురుషుడి తలభాగం. ఎక్కడైతే ఈశాన్యం కట్ అవుతుందో క్రియేటివిటీ కట్ అవుతుంది, ఆలోచన విధానం కట్ అవుతుంది. ఇది ఎవరి మీద ప్రభావం చూపుతుంది అంటే, ఇంట్లో యజమాని, తర్వాత యజమాని పెద్ద కుమారుడి మీద ప్రభావం చూపుతుంది. సో ఎలా ఉంటుంది, అతని పెళ్లి కావడమే కష్టమవుతుంది. ఒకవేళ పెళ్ళి అయిందనుకోండి, గొడవలు అవుతాయి, అల్లర్లు అవుతాయి, కొట్లాట్లు అవుతాయి, భార్య భర్త విడిపోయి ఉంటారు. లేదా అతని ప్రోగ్రెస్ని దెబ్బతీస్తుంది, అతని ఎదుగుదలని దెబ్బతీస్తుంది. తన డెవలప్ కాడు, ఎదుగుదల ఉండదు. సో ఎక్కడ ఉన్న వ్యక్తి అక్కడే ఉంటాడు, ముందుకు పోలేడు. సో ఇది కూడా సమస్యగానే తయారవుతుంది. అంటే ఇంట్లో ఈశాన్యం కటింగ్, అంటే పార్కింగ్ కోసం వదులుతాం కదా, అది కూడా ఈశాన్యం లోపించినట్టే అవుతుంది. సో మళ్ళీ కొన్ని ఇళ్లలో ఏం చేస్తారు అంటే, టీవీని సౌత్ వాల్కు లేదా వెస్ట్ వాల్కి ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే టీవీని సౌత్ వాల్ వెస్ట్ వాల్కి ఇచ్చినప్పుడు మన సోఫా వేసి ఇలా ఎటు వేస్తామంటే తూర్పు గోడకి వేస్తాము, అంటే తూర్పు ఈశాన్యం దిక్కు వస్తుంది. ఉత్తరం గోడకి వేస్తాము, ఉత్తర ఈశాన్యం దిక్కు మనం వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ అటే చేస్తూ ఉంటాం. అప్పుడు సౌత్ దిక్కు కానీ మనం వెస్ట్ దిక్కు చూస్తూ ఉంటాం. దాని మూలంగా కూడా ఈశాన్యము లోపిస్తుంది. దాన్ని ఈశాన్య లోపం అంటూ ఉంటాం. కొన్ని ఈశాన్యం కటింగ్ కావడం కానీ, ఈశాన్యంలో బరువు పెరగడం కానీ, ఈ మూలంగా ఈశాన్యం ఎప్పుడైతే లోపిస్తుందో క్రియేటివిటీ లోపిస్తుందండి. ఇంటి యజమానికి జీవన వృత్తి ఉండదు, ఇంటి యజమాని సక్సెస్ రూట్లో ఉండడు, తను అనుకున్న ప్రగతి సాధించలేడు. మోపిల్లలకు జీవన వృత్తి అసలే ఉండదు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడే ఆగుతారు, ఉద్యోగ ప్రయత్నాలు లోపిస్తాయి. కొన్ని సందర్భాల్లో పిల్లలు, సార్ ఉద్యోగం చేయడానికి సిటీకి వెళ్ళాడండి, కానీ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు అంటే ఇల్లే పిలిచిందని చెప్తాను. అరే ఇల్లు ఎలా పిలుస్తుందంటే, చూడండి ఈశాన్య లోపం మీ ఇంట్లో ఉంది చూడండి అంటారు. అతనికి మైండ్ పనిచేయదు, అతని క్రియేటివిటీ ఉండదు. ఇల్లు పిలుస్తుంది, ఇంట్లోనే ఉంటాడు. బాబు ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు, మళ్ళీ తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. సో ఇల్లు అతన్ని పిలుస్తూ ఉంటుంది, ఫ్రీగా అతన్ని బయటికి పంపించదు. దానికి కారణం ఏంటంటే ఈశాన్య లోపం. ఈశాన్యానికి లోపం ఉన్నప్పుడు మైండ్ క్రియేటివిటీ ఉండదు. సో మైండ్లో క్రియేటివిటీ ఉంటేనే కదా పని చేయాలని ఆలోచన వస్తుంది, కొత్తగా ఆలోచిస్తూ ఉంటాడు, తన మైండ్ ఫ్రీగా ఉంచుకోవడం వల్ల జరుగుతుంది. కానీ ఈశాన్యం ఎప్పుడైతే కట్ అయిపోతూ ఉంటుందో, సో ఇలాంటి క్రియేటివిటీ ఉండదు, తను అనుకున్న సక్సెస్ ఉండడు, తను ముందు పోకుండా అలాగే ఆగిపోతూ ఉంటాడు. అందుకే ఇంట్లో కాంపౌండ్లో ఈశాన్య లోపం లేకుండా చూసుకోండి. ఎలాంటి కాంపౌండ్లో సరే ఈశాన్యం ఒకటి కట్ అవుతుంది, వాళ్ళు ఈశాన్యం కట్ కావడం వల్ల ఏమవుతుంది అండి, మీకు ఆగ్నేయం పెరుగుతుంది, ఇటు ఉత్తర వాయుం పెరుగుతుంది. ఆగ్నేయం పెరిగింది అంటే శుభాలు కట్ అవుతాయి, ఉత్తర వాయుం పెరిగింది అని అంటే మానసిక సమస్యలు, మానసిక సంఘర్షణ పెరుగుతూ ఉంటుంది. ఈశాన్యం కట్ అయిపోయింది అంటే నైరుతి నెగిటివ్గా మారిపోతుంది.
మారిపోతూ ఉంటుంది. నైరుతి నెగిటివ్గా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నైరుతిలో మనకు ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందో ఆ వ్యక్తి మీద నెగిటివ్ రిజల్ట్ తీసుకొచ్చేసి తన ప్రోగ్రెస్నే బ్రేక్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈశాన్యం కట్ కాకుండా ఈశాన్యం స్క్వేర్లో ఉండగా చూడండి. తప్పదు అనుకున్నప్పుడు పైన ఆర్చ్ ఇవ్వండి. సిట్అవుట్ కోసం ఎప్పుడైతే ఇస్తామో పిల్లర్ టు పిల్లర్ పైన ఆర్చ్ డిజైన్ చేసుకోండి. దానివల్ల 50 to 60% ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. సాధ్యమైనంత వరకు వాల్ పెట్టండి, లేదా ఆర్చ్ డిజైన్ చేసుకోండి. లేదంటే ఈశాన్య పిల్లర్ నుంచి కాస్త మూలమెత్తలాగా డిజైన్ చేసుకోండి. ఇంకా కొన్ని ఇళ్లలో మనం ఏం చేస్తాము అంటే ఇంటికి ఈశాన్య పిల్లర్ పక్కనే మెయిన్ డోర్ ఇస్తారండి. ఈశాన్యం నుంచి కనీసం 1.5 feet అయినా గ్యాప్ తీసుకోండి. దాన్ని మూలమెత్త అంటాము. మూలమెత్త ఉన్నప్పుడు మాత్రమే యాంగిల్ క్రియేట్ అవుతుంది. సో యాంగిల్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఈశాన్యంలో ఎనర్జీ డెవలప్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాన ద్వారం అనేది దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కడైనా. మళ్ళీ ఇంక కొన్ని ఇళ్లలో తూర్పు ద్వారము తర్వాత ఉత్తర ద్వారం ఉన్నప్పుడు ఈ డోర్స్ లాక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాని మధ్య గ్యాప్ చూసుకోండి. డోర్స్ లాక్ అయినాయంటే ఈశాన్యం లోపిస్తుంది. 2 డోర్లు తీయగానే లాక్ అయిపోయి ఉంటుంది. అక్కడ ఈశాన్యం మూత పడుతుంది, ఈశాన్యం కప్పుగా మారుతూ ఉంటుంది. ఇంకా కొన్ని ఇళ్లలో చూస్తే ఈశాన్య మూలకు పూజ గది పెడతారండి. ఎప్పుడైతే ఈశాన్య మూలకు పూజ గది పెడతారో ఈశాన్యంలో పూజ గది పెట్టకూడదు. దానివల్ల బరువు పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. సరే ఈశాన్యం ఈశ్వరుడి స్థానం కదా అని చెప్పి ఈశాన్యంలో పెట్టామంటే ఏ టెంపుల్లో కూడా ఈశాన్యం దిక్కు దేవుడి గది ఉండదండి. దేవుడి నిర్మాణము ఉండదు. ఒకవేళ ఉంటే ప్రధాన ద్వారము చుట్టూ ఆగ్నేయం నుండి ఈశాన్యం వరకు అన్ని దేవతా విగ్రహాలు ఉన్నప్పుడు నైరుతి మూలకున్నది గోపురం ఎత్తుగా ఉండి ఈశాన్యం ఉన్నదానికి వెయిట్ తక్కువగా ఉండే విధంగా ఉంటుందే తప్ప స్పెషల్గా ఈశాన్యంలో అనేది దేవుడి గది కానీ దేవుడి పూజా రూమ్ అని ఎక్కడ ఉండదు. ఒక కొబ్బరికాయలు కొట్టుకోవడానికి స్థలం మాత్రమే ఇస్తారు. మీరు కూడా ఈశాన్యంలో పూజ గది లేకుండా చూసుకోండి. అది దాని మూలంగా ఈశాన్య దోషం ఏర్పడుతుంది. సో ఈశాన్య దోషం ఏర్పడద్దు అంటే అక్కడ పూజ గది ఉండకూడదు. ఇంతకుముందు చెప్పినవి అన్నీ కూడా మీరు ఫాలోఅప్ చేస్తే ఈశాన్యం బాగుంటుంది. మన మైండ్ ఫ్రెష్ ఉంటుంది, క్రియేటివిటీ పవర్ ఉంటుంది. మన మైండ్ తోటే కదా ఏదన్నా చేయాలంటే ముందుకు పోవాలంటే. సో ఆ క్రియేటివిటీతో సక్సెస్ అవుతాం, ముందుకు వెళ్తూ ఉంటాం. సమాజంలో పేరు ఖ్యాతి అన్నీ వస్తూ ఉంటాయండి. సార్ ఈశాన్య దోషం గురించి మీరు చెప్పారు. అయితే అక్కడ ఈశాన్యంలో ఒక చిన్న బోర్వెల్ లాంటివి పెడుతున్నారు, బావి లాంటివి ఉండాలి అంటున్నారు. బావి సౌకర్యం లేకుంటే ఒక గుంట లాంటిది ఏమైనా తీసి పెట్టవచ్చు? అంటే ఎలాగో అక్కడ సంపేస్తూ ఉంటాం కదా, గుంట ప్లేస్లోనే సంప వచ్చింది, బావి లేదు కాబట్టి సంప వచ్చింది అనమాట. సో బావిలు కట్టడం అనేది ఇక్కడ సాధ్యం కాని విషయం, సిటీలో జరగని విషయం. అంటే కంపేర్ చేస్తూ ఉంటాను, నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మా అప్పుడు విలేజ్లలో మాకు ఈ వాస్తు లేదు, ఏం లేదు, గొడవలు లేవు, కొట్లాటలు లేవు అంటే బావి ఉంది కదా, బావితోటి అన్ని మంచి రిజల్ట్స్ వచ్చాయి. మీకు అనుకోకుండానే బావి ఉంది, రిజల్ట్స్ వచ్చేసాయి. సో అక్కడ సాధ్యం విలేజ్లలో, కానీ ఇక్కడ ప్లేస్ స్థలాభావం వల్ల లేదు. ఇప్పుడు విలేజ్లలో కూడా బావిలు తీసేసి స్టైల్గా బోర్లే ఇస్తున్నారు. సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని చోట్ల బావి మేము తీసేస్తామంటే వద్దని చెప్తాను. ఉండనియండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. నైరుతిలో మేజర్ ప్రాబ్లం ఉన్నా కూడా మీ ఇంట్లో యాక్సిడెంట్స్ ప్రమాదాలు కాలేదు అంటే మీ ఈశాన్యంలో బావి ఉంది కాబట్టి సత్ఫలితాలు ఉన్నాయని చెప్పేసి బావిని కూడపకండి చెప్పి వస్తూ ఉంటాను. ఎందుకంటే అది అంత మంచి రిజల్ట్స్ని ఇచ్చేసింది, గతం నుంచి ఇచ్చేసింది. ఇప్పుడు సిటీలో ఏమవుతుంది అంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది కాబట్టి బోర్ తక్కువ ఉంటుంది. ఒక 25 ఫ్లాట్స్ కూడా ఆ బోరే. సో అది ఈశాన్య దోషంగా ఏర్పడుతుంది. అందరికి గొడవలు, కొట్లాట్లు, జీవనోపాధి కరువు అవుతుంది, న్యూసెన్స్, డిస్టర్బెన్స్ ఉంటుంది. కొన్ని ఇళ్లలో భర్తకు ఉద్యోగం ఉండదు, భార్య చేస్తూ ఉంటుంది. అంటే ఆగ్నేయం బాగుంది, ఈశాన్యం బాగాలేదు కాబట్టి ఆయనకు పని ఉండదు, ఏముండదు, ఇంట్లోనే ఉంటాడు. బయటికి వెళ్తే ఇల్లు పిలుస్తూ ఉంటుంది. ఓకే. సో ఈశాన్య దోషం ఉండడం వల్ల ఆ ఇంట్లో ఉన్న మెయిన్ సంపాదించే వాళ్ళకి, అంటే ఆ ఇంటి యజమానికి ఏదో ఒక విధమైన లోపాలు వస్తాయి. అంటే అతను సంపాదించలేకపోవటం, బయటికి వెళ్ళి ఇక ఆ ఇంటి పెద్ద కొడుక్కి కూడా ఈ విధమైన లోపాలు వస్తాయని చెప్పి సార్ చెప్తున్నారు. సో ఈశాన్యంలో ఎటువంటి లోపం లేకుండా ఉండే ఇల్లుని మీరు చూజ్ చేసుకోండి. మీకు కనుక ఏవైనా డౌట్స్ ఉంటే వాస్తు గురించి ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా సార్ తోటి మాట్లాడవచ్చు.